దేవరపై కల్లోలం అప్పుడే మొదలైంది. ఎవరు కని విని ఎరగని, కనీసం ఊహించని ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఈ చిత్ర విజయాన్ని ఎటూ ఆపలేం అని తెలిసినా కొందరు తమ కుళ్ళు బుద్ధితో ఒక దారుణ పుకార్ను బాగా వ్యాప్తిలోకి తెచ్చారు. దీనిని సాక్షాత్తు హీరోనే నవ్వేసి కొట్టిపారేశారు. అది మామూలు పుకారు కాదు, ఏకంగా సినిమా క్రెడిబిలిటీనే దెబ్బతీయాలని చేసిన కుట్ర. అసలు విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అయితే తాజాగా ఆమె పాత్రపై ఒక పుకారు ప్రస్తుతం షికారు చేస్తోంది. దేవర కథలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు అని, కేవలం పాటల్లో మాత్రమే ఆమె పాత్ర హైలైట్ అవుతుంది అని, అంతకు మించి జాన్వీ కపూర్ పాత్రలో ఎలాంటి డెప్త్ లేదు అని వార్తలు బాగా కొందరు వ్యాప్తి చేశారు. కాకపోతే దేవర టీం మాత్రం జాన్వీ కపూర్ పాత్ర కూడా కథలో కీలకమని చెబుతుంది. కాగా దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మరోవైపు ఈ మూవీ కోసం లెంతీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ మూవీ కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. నిజానికి ఇందులో జాన్వీ పాత్ర ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని అల్టిమేట్ వెరైటీ పాత్ర అని తెలిసింది. ఎన్టీఆర్ జోష్ కు తగ్గ అభినయం, అందంతో పాటు హీరోయిన్ల చరిత్రలోనే ఎవరూ ఇంతవరకు చేయని ఆఫ్ బీట్ పాత్ర అని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేవరా మూవీ షూటింగ్ 80% పూర్తయిపోయింది. తాజాగా హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంగ్ షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టేశారు. భారీ సెట్ ను కూడా వేశారు. మరో 2 వారాల పాటు షూటింగ్ జరగబోతోంది. మరి ఇక దీంతో దేవరా షూటింగ్ పూర్తి అయిపోతుందా లేదంటే ఇంకో షెడ్యూల్ ఉందా అనేది తెలియాలి. కేవలం ఇంకా 20% ఉంది కాబట్టి త్వరగానే పూర్తి చేసుకుంటారు అని అర్థమవుతోంది.